ప్రజల సమస్యలు ఎవరైనా గొంతెత్తి విప్పితే ఆ గొంతును నలిపేందుకు ఏడాది కాలంగా మా పార్టీ నాయకులపై చంద్రబాబు నాయుడు గారు పెడతా ఉన్న తప్పుడు కేసులు నిజంగా చూస్తే ఆశ్చర్యం కలిగిస్తాయి. ఎవరు గలం విప్పినా కూడా గలం విప్పకూడదు అనే ఉద్దేశంతో, విప్పనివ్వకూడదు అనే ఉద్దేశంతో తప్పుడు కేసులు పెడతా ఉన్నారు, టాపిక్లు డైవర్ట్ చేస్తూ ఉన్నారు. ఈ తప్పుడు కేసుల సాంప్రదాయాన్ని మరింతగా కొనసాగిస్తూ మొన్న కరెక్ట్గా నా ప్రోగ్రాంకు ముందు రోజున టాపిక్ డైవర్ట్ చేసేందుకు ఉపయోగపడుతుందనే ఉద్దేశం కూడా ఒక కారణం. రెండో కారణం, గొంతు నొక్కాలి ఎవరైనా కూడా తనకు వ్యతిరేకంగా మాట్లాడితే అన్న కారణం రెండోది. ఇది జగన్ చిలక పలుకులు. జగన్ అధికారంలోకి ఉన్న 2019కి ఒకసారి వెళదాం. 2019లో అమరావతి పర్యటనకు వెళ్లారు అప్పటి విపక్ష నేత చంద్రబాబు. నాటి వైసీపీ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించింది. చంద్రబాబు ప్రతిపక్ష నేత అయినా పర్యటనకు పోలీసు పర్మిషన్ తీసుకున్నా ఉద్దేశపూర్వకంగానే వైసీపీ బ్యాచ్ చంద్రబాబుతో పాటు టీడీపీ నేతలు వెళ్తున్న బస్సుపై దాడికి తెగబడింది. చంద్రబాబు కాన్వాయ్ వెంకటాయపాలెం దగ్గరకు చేరుకోగానే బాబు కాన్వాయ్ పై చెప్పులు కర్రలు విసిరారు. ఆ రోజు విపక్ష నేతగానే అన్ని అనుమతులు తీసుకుని చేసిన యాత్రను అడ్డుకున్నది గుర్తులేదా జగన్? ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి విపక్ష నేత చంద్రబాబు అన్నమయ్య జిల్లా అంగళ్లకు వెళ్లారు. అక్కడ జనం టీడీపీకి బ్రహ్మరథం పట్టారు. జనం స్వచ్ఛందంగా తరలివచ్చారు. దీన్నే మాత్రం జీర్ణించుకోలేని అప్పుడు అధికారంలో ఉన్న జగన్ అండ్ కో అక్కడ హింసను ప్రేరేపించారు. ముందస్తు ప్రణాళికతో అంగళ్లలో హింసకు పాల్పడేలా వ్యూహరచన చేశారు. చంద్రబాబు ఎన్నికల ప్రచారానికి పోలీసుల అనుమతి ఉన్నా అప్పటి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి డైరెక్షన్ లో టీడీపీ కార్యకర్తలపై కర్రలు, రాళ్లు, కొడవళ్లు, చెప్పులతో దాడి చేశారు. టీడీపీ అధినేత విపక్ష నేత హోదాలో వచ్చి శాంతి భద్రతల సమస్య సృష్టించారంటూ టీడీపీ అధినేతపై పలు సెక్షన్ల కింద తప్పుడు కేసులు పెట్టారు. ఇక సొంత నియోజకవర్గం కుప్పం వెళ్దామని విమానంలో వచ్చిన చంద్రబాబును తిరుపతిలో అడ్డగించారు. సొంత నియోజకవర్గం వెళ్లకుండా నిలువరించారు. చంద్రబాబు కుప్పం వెళ్తే శాంతి భద్రతల సమస్య వస్తుందన్న సాకుతో చంద్రబాబును ఎయిర్పోర్ట్ లో నిలువరించారు. జగన్ ప్రభుత్వ తీరును నిరసిస్తూ తిరుపతి విమానాశ్రయంలో కటిక నేలపై కూర్చుని నిరసన వ్యక్తం చేశారు చంద్రబాబు. నిన్నటి తన పల్నాడు పర్యటనలో అరాచకాలు సృష్టించిన జగన్మోహన్ రెడ్డి ఇవాళ చిలక పలుకులు పలుకుతున్నారు. సెన్సిటివ్ ఏరియా అయిన పల్నాడులో శాంతి భద్రతల సమస్య ఉందని పోలీసులు ముందుగానే జగన్ కు చెప్పినా పెడచెవిన పెట్టారు. ఆంక్షలతో జగన్ టూర్ కు పర్మిషన్ ఇస్తే ఉల్లంఘించారు. 10ల సంఖ్యలో మాత్రమే రావాలని స్వయంగా ఎస్పీ చెప్పినా లైట్ తీసుకున్నారు.
తాను మాజీ సీఎంనని అంతా నా ఇష్టం అన్నట్లు వ్యవహరించి ఇద్దరి చావుకు కారణమయ్యారు జగన్. అధికారంలో ఉన్నప్పుడు దమనకాండతో విపక్షాన్ని అణచివేసిన జగన్ ఆనాటి ఘటనలను మర్చిపోయినట్లున్నారు. చంద్రబాబు నాయుడు విపక్ష హోదాలో అమరావతి, అంగళ్లు, కుప్పం టూర్లకు వెళ్లినప్పుడు సీఎంగా జగన్ సృష్టించిన అరాచకాలు ఒక్కసారి గుర్తు చేసుకోండి జగన్. ఆనాటి మీ అరాచక పర్వాన్ని గుర్తు చేసుకోండి. ఆ తర్వాత చిలకల పలుకులు మాట్లాడండి. నిన్నటి జగన్ టూర్ కు పర్మిషన్ ఇచ్చినా బల ప్రదర్శనతో ఓవరాక్షన్ చేసిన జగన్ ఇవాళ కూటమి ప్రభుత్వాన్ని విమర్శించడం మాజీ సీఎం విఘ్నతకే వదిలేయాలి అంటున్నారు విశ్లేషకులు. ఏపీలో వైసీపీ అధికారం కోల్పోయినప్పటికీ ఆ పార్టీ అరాచకాలు ఆగట్లేదు. పరామర్శల పేరుతో జగన్ క్షుద్ర రాజకీయాలు తీవ్రంగా మారిపోతున్నాయి. వేలాది మందిని వెంటనేసుకుని బల ప్రదర్శన చేస్తున్నారు. నిన్న సత్తెనపల్లిలో జగన్ పర్యటనలో వైసీపీ బ్యాచ్ అరాచకం సృష్టించింది. అధికారంలోకి వస్తే ఒక్కొక్కరిని నరికేస్తామంటూ వైసీపీ కార్యకర్తలు ప్లకార్డులు ప్రదర్శించారు. అంతకుముందు జగన్ గుంటూరు, పొదిలి పర్యటనలోనూ అరాచకాలు సృష్టించారు. అధికారంలోకి వస్తే తొక్కి పడేస్తామంటూ బహిరంగంగానే ప్లకార్డులు ప్రదర్శిస్తూ హెచ్చరించారు. పొదిల్లో వైసీపీ గ్యాంగ్ మహిళలు పోలీసులపై రాళ్లు, చెప్పులతో దాడులు చేసింది. నేరస్తులు, గ్యాంగ్స్టర్స్, గంజాయి బ్యాచ్లకు వైసీపీ అండాదండగా ఉంటోంది. తప్పుడు పనులు చేసి పోలీసుల చేతుల్లో దెబ్బలు తిన్నవారిని జగన్ పరామర్శించి తమ పార్టీ లైన్ ఏంటో చెప్పకనే చెప్పారు. అంతేకాదు చేయాల్సిన అరాచకాలన్నీ చేస్తూ అందులో తప్పేంటని జగన్ ఎదురు ప్రశ్నిస్తున్నారు. నిన్న పల్నాడు టూర్లో నిబంధనలు బేఖాతరు చేసి ఇవాళ నంగనాచి మాటలు మాట్లాడారు.